హాయ్ అండి. రీసెంట్గా స్టే ఫులిష్ స్టే హంగ్రీ ఇది చదివిన తర్వాత స్టీవ్ జాబ్స్ మీద ఇంకా కొందరు రెస్పెక్ట్ బాగా పెరిగిపోయి నిజంగా ఈయన ఏదో మనం చెప్పవచ్చాడు, మనం ఏమో ఆ టైంలో పట్టించుకోలేదు ఏంటి అని చెప్పి కొంత సఫరింగ్ కూడా అయింది. అంటే ఇవాళ ఉన్న దానిలో ఏంటంటే ఎందుకు ఫులిష్ గా ఉండాలి, ఫులిష్ గా లేకపోతే అవతల వాళ్ళ ముందు మన తెలివితేటలుగా ఉంటే మన దగ్గర ఎవరు వచ్చి పనిచేయరు. ఇప్పుడు సపోజ్ ఒక గేమ్ లో మనం అన్ని గెలుస్తా ఉన్నామంటే అవతల వాడు ఆడటానికి కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడు ఈడి గెలుస్తా ఉంటాడు, అనవసరంగా వీడి దగ్గర ఆడి ఓడిపోయి మనకి ఎందుకులే మెంటల్ సఫరింగ్ ఎందుకులే అని చెప్పి అనుకున్నాం. సో మన ఒక దానిలో గెలవాలంటే ఓటమి కూడా అవసరం. స్టే హంగ్రీ అంటే అచీవ్మెంట్ వచ్చిన తర్వాత ఓ ఆగిపోయి ఏదో కడుపు నిండా వల్ల కొమ్మాలు వెళ్ళిపోవటం కాదండి. కొంతవరకు మన తక్కువ తిని ఎక్కువ ఆకలితో ఉండటం వల్ల మనకేంటి ఇంకా ఎక్కువ అచీవ్ చేయగలుగుతాం. అందువల్ల స్టే ఫులిష్ స్టే హంగ్రీ. మీరు ఎవరైనా చదవకపోతే ఈ ఎడిషన్ చూడండి. రైటర్ కూడా లక్ష్మీ బాన్షల్, ఈ అమ్మాయి కూడా చాలా బాగా రాసింది. అలాగే ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటి, ఎవడు ఫులిష్ గా ఉండట్లేదు. ఎందుకంటే ప్రతివాడు నేనే మేధావిని అనుకుంటాడు. అలాగే ఎవడు కడుపు ఆకలిగా ఉండట్లేదు. ఓవర్ ఈటింగ్ అంటే అన్ని ఓవర్ అఫెక్షన్, ఓవర్ లవ్, ఓవర్ ఇండియసేసం, ఓవర్ డబ్బులు, ఓవర్ టైమింగ్, ఓవర్ లేజినెస్, అన్ని ఓవర్ అండి. ఓవర్ నోటి దోల అన్ని ఓవర్ గానే ఉంటుంది. ఏది లిమిట్ లో ఉండట్లేదు. హంగ్రీగా మనం నేర్చుకోవాలని లేదు. అందరు నాకు తెలుసు, ఏంటి నువ్వు నాకు చెప్పేది అన్న మైండ్ సెట్ లో మన వాళ్ళు ఉంటున్నారు. లిజనింగ్ అనేది అసలు లేదు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ లేదు. మనం అంటే ఎవరికి భయం అట్లా ఏంటి ఏం లేదు. అంతే ఈజీగా వచ్చేయాలి, ఈజీ మనీ, ఈజీ లైఫ్, ఈజీగా ఎంజాయ్ చేసుకోవాలి. ఎవరైనా ఏదైనా అడిగితే ఏం అవ్వాలని అనుకుంటే లైఫ్ హ్యాపీగా ఎంజాయ్. ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతావు? నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే ఎలా ఎంజాయ్మెంట్కి? ఎట్లా అసలు ఎంజాయింగ్ అంటే ఏంటి? హార్డ్ వర్క్ చేయటం, దాని నుంచి వచ్చినప్పుడు బాగా వర్కౌట్ చేసిన వాడు వాళ్ళంతా చెమటలు పెట్టి వేసుకొని బయటకు వచ్చి ఒక ఫ్రెష్ బ్రీత్ ఎయిర్ ఉన్నప్పుడు ఆవిడ ఫేస్ లో ఉన్న ఆనందం ఎవరికి కొన్ని కోట్లు ఇచ్చినా కొనలేమండి. అలా బాగా ఎండలో తిరిగిరండి, పిచ్చగా ఎండలో తిరగండి. వాడిని తీసుకొచ్చి ఒక 2 minutes ఏసీలో కూర్చోపెట్టి ఆ ఫ్రెష్ ఫీలింగ్ వాడు ఎంజాయ్ చేసిన అదండి ఎంజాయింగ్. అంతేగాని డబ్బులతో కార్లో తిరిగి ఏదో 5 star హోటల్లో ఉండి ఏదో రోజుకి 4 బెక్కులు వేసుకుని పడుకోవటం ఎంజాయ్ అంటారా? నా దృష్టిలో అసలు అది కాదండి. అది ఎవడైనా చేతగాని వాడు చేసే పని అనుకుంటాను. బట్ ఎంజాయ్ చేయటం కదా, ప్రతిరోజు మనకి ఎంత వచ్చినా రాపోయినా మన పని చేస్తున్నామా లేదా, మన ఇవాళ అర్నింగ్ లో 1 రూపీ మనం దాచుకుని మన నెక్స్ట్ తరాన్ని పైకి లిఫ్ట్ చేస్తున్నామా లేదా, అదే ఎంజాయ్ అండి. మనం వచ్చిన దానికి పుట్టేదానికి ఏదో ఒకటి సాధించాలి అని ఉండాలి కదా. ఏం సాధించకుండా ఏదో ఉన్న సొమ్ములన్నీ మనకు కరిగించుకోవటం కదా. సాధించేది కూడా నిజాయితీగా, నిజాయితీగా సంపాదించుకోవాలి. అంతేకాని ఒకరిని కొల్లగొట్టుకుని, ఒకరి కడుపు మండతో, ఒకరి ఏడుపుతో, ఒకడు సాబంతో, ఒకరి సవాల్తో మనం ఏరుకోవటం కాదండి లైఫ్. సో మీరు ఏ టైప్ లో ఎంజాయ్మెంట్ చేయగలుగుతారో మీరు క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ తెచ్చుకొని మీ లైఫ్ ని మీరు అచీవ్ చేయండి. సో స్టే ఫూలిష్, స్టే హంగ్రీ.